ధరలన్నీ పెరిగిపోయినాయి. తెలుగుదేశం రాగానే బాబు గారు మీరు ప్రభుత్వంలో లెక్కపెట్టి అప్పుడే 5 రోజులు అయిపోతుంది. అన్ని ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. బియ్యం కేజీ రూపాయి, టమాటాలు 2 పైసలు, ఇంత చౌకగా దొరుకుతున్నాయి బాబు గారు. అంతా మీ కృషి బాబు గారు. రెక్కలు విరిగిపోయాయి బాబు గారు. మీరు గొప్పవారు బాబు గారు. ధరలకు రెక్కలు ఇరిగిపోతాయి, తగ్గతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రముల చంద్రుడు అనంత రూపములు ఎంతలు చేయక చింతకాలము గట్టి చేసి భూత పురాణము వినిపించగా అంతా పసుపుమయం. బాబు గారు వారు వీరయ్యారంటే అదేమేమో గతంలో వైసీపీ మంత్రులు బూతులు తిడుతున్నారని ఎంతో మీరు ఎక్కెక్కి ఎక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో బూతుల చింతకాయల అయ్యన్న పాత్రని స్పీకర్ గాను, కింజారపు అచ్చయ్య నాయుడిని ఇంకా ఆ పదాలు నా నోటితో చెప్పలేను. అంత చక్కగా బూతుల పాండిత్యంలో పిహెచ్డీ చేసినటువంటి కింజారపు అచ్చయ్య నాయుడిని మంత్రిగా చేయటము ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు బాబు గారు. కొడుకుని అమ్మ రోజా గారు, మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారమంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది. ఈ బూతుల నాటి చింతకాయని చూసి మీరు ఆపిల్ కాయనుకుని స్పీకర్ పదవిస్తే ప్రజలు ఎలా భరించాలి బాబు గారు? ఇక మొదలు పెట్టండి గట్టి చట్నీ. అచ్చయ్య గారు మీ బూతుల పురాణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టారు, తాత తీసి తోలు వలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంకితం చేస్తామని. గట్టి చట్నీ గారు తోళ్ల పరిశ్రమ ఏమన్నా పెట్టారా? తోళ్ళు అరుస్తున్నారు పిచ్చిగా. మంది పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఇక పోలీస్ ఆఫీసర్లు తిట్టడం మొదలు పెట్టారా? మొదలు పెట్టి ఎన్ని తిట్లు తిడతావో పోలీస్ ఆఫీసర్ని. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కనీసం ఒక్క పోలీసోడు వచ్చి మన యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి పరిస్థితి లేదు. మంత్రిగా ఉన్న నువ్వు ఒక అయ్యకు అబ్బకు పుట్టింటే ఇలా పోలీస్ ఆఫీసర్లు మాట్లాడవు. వారు మనుషులే కదా, వారు నీ పైన రివేంజ్ తీర్చుకోకపోతే అప్పుడు నన్ను అడుగు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత చూపకుండా బూతులే మాట్లాడతానని ఎవడైతే 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టారు, అయితే ఇబ్బంది పెట్టిన వారందరినీ తుదముట్టిస్తానంటూ మరి 5 ఏళ్ల తర్వాత ఏం చేస్తావు అది చెప్పు. నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని పసుపు బిళ్ళల సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా కేవలము పసుపు బట్టలు వేసుకున్న వాడికి మాత్రమే న్యాయము చేస్తానని ప్రమాణము చేయుచున్నాను. నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. ఇంకా ప్రమాణము ఆపిక పసుపు బిళ్ళలు పెట్టుకున్న వాళ్ళకి ఏమి చేస్తావో చెప్పు. పసుపు బిళ్ళలు పెట్టుకుని పోలీసుల దగ్గరికి ఎమ్మెల్యే ఆఫీసుకి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తావో చెప్పు. గట్టి చట్నీ. 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా
మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. ఒరే గట్టి చెట్లు ఇంతసేపు మర్యాదగా మాట్లాడాను. పసుపు బిళ్ళ పెట్టుకుని వెళితే పని జరిగిపోద్దా? రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడితే నిన్ను మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాల్సి వస్తాదిరా. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసా? నోటికొచ్చింది మాట్లాడడం కాదు. నీ మీద తప్పకుండా ఎవడో ఒకడు కోర్టులో వేస్తాడు, నీకు మాత్రము మూడిందని నాకు బాగా అర్థమైపోయింది. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పనేంటని అడిగి మీ అందరికీ. రే గట్టి చెట్లు ఎక్కువ మాట్లాడుతున్నావు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడకు. నీకు ఇదే చెప్తున్నానేమో. నీకు ఒక సమయం వస్తుంది, నీ పరిస్థితి అధపాతాళానికి వెళ్ళిపోతే నన్నప్పుడు అడుగు. పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. నీలాగా మదమెక్కిన వారి సమాజంలో ఎంతో మంది కొవ్వెక్కి కొట్టుకున్నారు. ఎవడికి మదమెక్కిన అధపాతాళానికి వెళ్ళిపోయాడు తప్ప వాడికి పుట్టగతులుండవని తెలుసుకో. అచ్చిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు 5 ఏళ్ళు ఇలాగే పసుపు మాటలు మాట్లాడితే ఇలాగే ప్రమాణం చేయి. నీ బతుకు అధపాతాళానికి వెళ్ళకపోతే అప్పుడు నన్ను అడుగురా. అచ్చిగా బాయ్.